రైట్ ఇవాళ 46 జియోకి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇలా ప్రజాభవన్ ముందు రావడం జరిగింది. ఏదైతే వారికి గతంలో 46 జియో రావడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో దాదాపు నెల రోజుల నుంచి కూడా ప్రభుత్వం ముందు ధర్నాలు చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది 46 జియో అభ్యర్థులు ఉన్నారు. వారితో మాట్లాడి మరి వారి సమస్య తీరిందా, ప్రభుత్వం ఏం చెప్పింది ప్రజాభవన్లో, వారు అనుకున్న విధంగా సానుకూలంగా స్పందించారా ఏందని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏమంటున్నారు అధికారులు లోపల మీ 46 జియో పైన? నా 46 జియో లోపల పైన దాపు మేము 46 జియో పైన మేము పోరాటం చేస్తున్నాము. ఒక టీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు అనే అతను ఏపీ క్యాడర్కి చెందిన అతను కాబట్టి తెలంగాణ బిడ్డలకు జాబులు రావదని చెప్పేసి ఏపీ వాళ్ళకు 1 నుంచి 7వ తరగతి వరకు లోకల్ హైదరాబాద్లో బోనాఫైడ్ ఉంటే ఇక్కడ వాళ్ళకి జాబులు వస్తుందని చెప్పేసి 57-60 మార్కులకు వాళ్ళకి జాబులు వచ్చినాయి. తెలంగాణ బిడ్డలకు ఎవరైతే రూరల్ ప్రాంతం గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఉన్నారో నల్గొండ కానీ, మహబూబ్నగర్ కానీ, వనపర్తి కానీ, వరంగల్ కానీ, మహబూబాబాద్ కానీ ఇలాంటి ఉమ్మడి పాత జిల్లాకు చెందిన అభ్యర్థులకు 130-129 మార్కులు వచ్చినా కానీ ఈ 46 జియో వల్ల వారి గ్రామీణ విద్యార్థులకు అన్యాయం చేయడం జరిగింది. ఈ 46 జియో అనేది నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదన్న. దాదాపు ఒక 12-13 నెలలు ఈ 46 జియో దాపెట్టి మా గ్రామీణ విద్యార్థులకు అన్యాయం చేయడం జరిగిందన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం కారణం 46 జియో అభ్యర్థుల పోరాటమే టీఆర్ఎస్ ప్రభుత్వము ఇంటికి పంపించడం జరిగిందన్న. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది, మా గవర్నమెంటు అధికారంలో లేదు, మీకు 46 జియో తీసేయాలంటే మా గవర్నమెంట్ని తెచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మాకు వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కానీ, శ్రీధర్ బాబు కానీ, వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, అందరూ హర్షవర్ధన్ రెడ్డి కానీ, బల్మూరి వెంకట్ కానీ, ఎన్ఎస్పీ ప్రెసిడెంటు అందరు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళేమో ఇప్పుడు అధికారంలో వచ్చినాక వాళ్ళకి ట్రైనింగ్ పంపించడమే చూడడం జరుగుతుంది తప్ప ఈ 46 జియో వల్ల దాదాపు 2000 మంది పేద కుటుంబాలు అన్యాయం జరిగింది. వీరికి న్యాయం చేద్దామనే ఏ ఒక్క ఉద్దేశం కూడా ఈ గవర్నమెంట్కి లేదన్నా. తక్షణమే దీని మీద మాకు న్యాయం చేయలేదని చెప్పుకుంటున్నాం. మొన్న మేము సార్ అని చెప్పేసి మేము ప్రస్తావించినాం. ఇప్పుడు సార్ లేడు, పెద్ద లొట్టపీస్ కానీ నేను అయితే 46 జియో తీసుకొచ్చి 127-128 మార్కులు వచ్చి మాకు జాబ్ ఇవ్వలే. నువ్వు 80-90 మార్కులోనికి జాబ్ ఇచ్చినావు అంటే 46 లక్షలు తీసుకున్నావు వాళ్ళ దగ్గర. మాకు అది ఒకటి కావాలి అంటే నువ్వు లంచం తీసుకుని వాళ్ళకి జాబ్ ఇచ్చినావా? ఎందుకు వాళ్ళను నువ్వు తీయలేకపోతున్నావు? ఆ ఉన్నటువంటి బ్యాక్లాగ్లో మాకు కూడా కొన్ని పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వడానికి మా ఎమ్మెల్యేలు, మా సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు ఇద్దామని అనుకున్నా కూడా మీరు ఎందుకు ఒప్పుకోవట్లే? దాని కింద మర్మం ఏంది? లేదు సార్ అట్లా ఇవ్వనికి లేదు, 15,000 మంది రోడ్డు మీద పడతారు, నీ ఇంటికి వచ్చి అడక తిందామని చెప్పేసి చిప్పలు పట్టుకుంటారు ఇంటికి వాళ్ళు. 15,000 సమస్య కాదు, గుడ్డల ముక్కపోడా వాళ్ళకు ఏఆర్సీబీలో వెళ్ళిపోయారు. మా పంచాయతీ మొత్తం 5,000 జాబ్ల కోసమే. అర్థమవుతుందా? ఆ రోజు రివ్యూ మీటింగ్ వేసినావు, మేము వస్తే నీ సంగతి మొత్తం చెప్తాం కదా, నువ్వు మమ్మల్ని ఇన్వైట్ చేయనియలే. మా సార్ వాళ్ళు కొందరు అన్నారట, అది వాళ్ళకి ఇబ్బంది ఉన్నది, వాళ్ళ సమస్య చెప్పుకుంటారు. అరే వాళ్ళు కింద కూర్చుంటారు కావచ్చు, మూలలో కూర్చుంటారు కావచ్చు, వాళ్ళని పిలుదామంటే వద్దని చెప్పినమాట. గుండె లెక్కలకి చూస్తున్నావు. అయితే ఏమంటున్నా అంటే ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది. నువ్వు ఏం చెప్పాలంటే మార్చి 4వ తారీఖున మాకు కోర్టులో కేసు ఉంది, ఖచ్చితంగా మేము గెలుస్తాం. నువ్వు దానికి నువ్వు శతవిధాల ప్రయత్నం చేసినా కూడా నువ్వు దాన్ని ఏం చేయలేవు. మేము గెలుస్తాం. కాకపోతే నీకు దమ్ముంటే హీరింగ్లో దిగాలి. మళ్ళీ నా బిడ్డ పెళ్ళి ఉన్నది, నా కొడుకు పెళ్ళి ఉన్నదని చెప్పేసి ఆ యొక్క జీపీలతో చెప్పేకు. నువ్వు ఉన్న మాట్లాడుతున్నా, మీ కేసు పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఆర్గ్యుమెంట్లో దిగాలి. మార్చి 4వ తారీఖున పంచామతం తెంపాలి. మేము గెలుస్తాము. నోటిఫికేషన్ నువ్వు ఏమని పెట్టినావో CD1 సీటు అని చెప్పేసి నువ్వు రిజల్ట్ రావాలి. అట్లా ఇచ్చిన తర్వాత మళ్ళీ మా సార్కి మేము బదిలాడుకుంటాం. స్టేట్ వైడ్కి ఏంటి సార్, అది మా తర్వాత విషయం. కానీ ఖచ్చితంగా మాత్రం మా కేసు గెలుస్తాం. దాన్ని మళ్ళీ నువ్వు అడ్డుపడ్డావు మాత్రం బాగుండదు. నువ్వేమని చెప్పినావు? ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా ఫిలప్ చేస్తానని చెప్పినావు. మాట మీద ఉండు. ఆంధ్రోలు అంటే బ్రోకర్ అని చెప్పేసి ఒక మాట పడిపోయింది, దాన్ని నువ్వు నిలబెట్టుకో కొంచెమన్నా. ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా భర్తీ చేస్తానని చెప్పినావు. 4,000 ఉద్యోగాలు మొత్తం ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి. ఏం చేయాలనుకుంటున్నావు? అంటే నేను క్రెడిబిలిటీ కోసమా? అంటే నేను 16,000 ఉద్యోగాలు ఇస్తే అలాగే 4,000 మిగిల్చిన సార్, నేను పొట్టిగున్నా కదా, నాకు కొంచెం అంత పెద్ద స్థాయి అని చెప్పేసి నువ్వు క్రెడిట్ కొట్టుకుందామనా? మా జీవితాలు బాబు అవి. కాబట్టి చెప్తున్నా, వివి శ్రీనివాసరావు తక్షణమే నిన్ను రాజీనామా చేస్తాకైతే మేము వదిలిమాం. రాబోయే నోటిఫికేషన్ కూడా నువ్వు మళ్ళీ చైర్మన్ ఉన్నావు అనుకో, నిన్ను నేను చీపురు కట్ట పట్టి కొట్టబోతున్నా. నవీన్ పట్నాయక్ కాదు, చెప్తున్నా నేను. నీ వల్ల ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం సంగనాకి పోయింది. నువ్వు మళ్ళీ అట్లనే ఉన్నావు అనుకో మాత్రం బిడ్డ బాగుండదు. నువ్వు ఇక్కడ మా హైదరాబాద్లో వండుకుంటా, మా గాలి పీల్చుకుంటా, మా ఫుడ్ తినుకుంటా, మా తెలంగాణ బిడ్డ మీద పొట్ట కొడతావు. నువ్వు బరాబర్ చెప్తున్నా. నువ్వు ఇప్పటికీ నీకు మార్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా యొక్క దృష్టిలో నీ మీద మంచి ఒక మమకారం ఉండాలంటే తక్షణమే మా గ్రామీణ ప్రాంత మెరిట్ స్టూడెంట్స్కి న్యాయం చేసే దిశగా ఆలోచన చేయి. సార్కి ఒక మంచి గైడ్లైన్స్ ఇవ్వు. అంతేగాని నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చి మాకు పొట్ట కొట్టడం చూస్తే మాత్రం బిడ్డ బాగుండదు. ఇది చెప్పాను. ఇప్పుడు ఇవాళ ప్రజాభవన్ రావడం కారణం ఏంటి? చెప్పినా కదా అన్న, ప్రజాభవన్ కారణం ఏంటంటే ఆల్రెడీ మాకు ఇప్పుడు కోర్టుల కేసెస్ ఉన్నాయి. మేము లీగల్ కూడా మేము బతకద్దా?
సరే ఇన్ని రోజులు అంటే సరే వాళ్ళకి అయిపోయింది, మేము రిజల్ట్ ఇచ్చేసాం, పంపినాం, దొంగలకి పంపినాం అని చెప్పేసి అంటున్నారు. ఓకే, కోర్టులో మా వైపు న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం మమ్మల్ని గెలిపే దిశ మాకు ఉంది న్యాయం. అట్లా కూడా వీళ్ళు లీగల్గా తొక్కాలని చెప్పేసి గుండెనెక్క చూస్తాడు. కాబట్టి ఆర్గ్యుమెంట్ దిగినాక మేము గెలిచినప్పుడు మాకు ఇలాన న్యాయం చేసి మాకు కొన్ని కుటుంబాలు బాగుపడే విధంగా మీరు చేయండి అని చెప్పేసి గెలిపించినందుకు ఈ కాంగ్రెస్ నాయకులు మేము వేడుకుంటున్నాము. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు ఉన్నారు, నిజం చెప్పాలంటే మేము గెలిపించినందుకు వాళ్ళు మాకు చాలా సహకారం చేశారు. ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టించారు, అంటే మేము ఫోన్ చేసి చెప్పడం వల్ల. కానీ ఇతను ఒక్కడే మిస్గైడ్ చేసి అంత పెద్ద అథారిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా మొత్తం మ్యానిపులేట్ చేస్తాడు. ఈ గుంటనక్క ఎవరు వివి శ్రీనివాసరావు. ఈ వివి శ్రీనివాసరావు ఈయన ఒక్కటి చేయబట్టి మొత్తం మా తెలంగాణ బిడ్డల యొక్క భవిష్యత్తు మొత్తం సంఘం ఆగిపోతుంది. ఇలా మా ఇంటి కాడ మా అమ్మ నాన్న మీద మా తెల్ల ఎత్తుకోలేని పరిస్థితి. ఎందుకంటే మేము ఊరు తిరిగినాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి. కాబట్టి ఇవాళ వచ్చిందానికి రీజన్ ఏంటంటే బ్యాక్లాగ్ చాలా ఉన్నాయి ఇప్పటికే. మేము అయితే ఒక 2500 కంటే ఎక్కువ ఉన్నాం మా మెరిట్ స్టూడెంట్స్. ఇప్పుడు మేము జీవో నెంబర్ 46 వల్ల ఎవరైతే నష్టపోయినామో మాకు న్యాయం చేయడం కానీ చాలా సింపుల్ ప్రాసెస్. కాబట్టి ఈ సింపుల్ ప్రాసెస్ని అప్లికేబుల్ చేసే విధంగా చేయట్లే, మిస్గైడ్ చేస్తాడు. ఏ పెద్ద ప్రమాదం వస్తాయో చెప్పేసి ప్రళయం సునామీ కొట్టుకోపోతే కదా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దీనివల్ల చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి మొత్తం ఆ మ్యానిపులేట్ చేస్తాడు ఈ గుంటనక్క. కాబట్టి అలా ఏం ఉరగదు, దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. మాకు ఈ యొక్క ఇంప్లిమెంట్ చేసేసి అంటే 2500 పోస్టులు కానీ క్రియేట్ చేస్తే మాకు జాబ్ చేస్తే ఈ యొక్క కాంగ్రెస్ మాకు మళ్ళీ మంచి ఇంప్రెషన్ వస్తుంది. రాబోయే ఎమ్మెల్సీ ఎంపీ ఎలక్షన్లో కూడా మేము ఏ విధంగా అయితే మేము పనిచేసినామో, ఇప్పుడు ఇంతమంది క్యాంపింగ్ ఎట్లా చేసినామో అట్లా చేసి మళ్ళీ భారీ మేడతాం, వీళ్ళని మేము గెలిపిస్తాము. ఇది మాత్రం చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీ గారు. అయితే ఏమవుతుందంటే అందరూ మేము కష్టపడి మేము పడ్డ కష్టానికైతే ఎంతవరకు ఫలితం దక్కబోతుంది అన్న లోపలనే అందరు ఎమ్మెల్యేలు కలిసి వినతి పత్రాలు ఇచ్చి మొన్న సీఎం గారు ఐపవర్ మీటింగ్ ఏర్పాటు చేసిండు. అందరినీ ఉన్నతాధికారులు అందరినీ పిలిచి మాట్లాడారు. అయితే వీళ్ళు ఏం చేసిందంటే వీళ్ళిద్దరి వల్లనే బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు అండ్ ఏజీ వీళ్ళిద్దరి వల్లనే అది విఫలం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు సీఎం గారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని వచ్చి చదవలేరు. ఎందుకంటే వీళ్ళని అడుగుతాడు ఏం దయాలి ఏం చెప్పండి ఏం చేస్తే ఏమవుతుంది అని చెప్తారు. వీళ్ళేం చెప్తారు, లేదు సార్ అట్లా చేస్తే మళ్ళీ లీగల్ మనకు ఇబ్బందులు వస్తాయి సార్, మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ వాళ్ళు కొట్టుకోతారు వీళ్ళు కొట్టుకోతారు, నోటిఫికేషన్కి ఇబ్బంది అవుతుంది సార్ అంటే అలాగే ఆయన అరే ఇది కష్టతరంగా ఉన్నట్టుంది, ఇది చేయనీకి రానట్టుంది ఆయన, దీన్ని ఏం చేద్దామని ఆయన డైలమాలో పడుతున్నాడు. ఎందుకంటే వీళ్ళకి రాంగ్ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ CDC1 CDC2 ఇచ్చి జీవో నెంబర్ 46 తీసేస్తే మళ్ళీ వీళ్ళకి పని పెరుగుతుంది. ఈయనకు బోర్డు చైర్మన్కు మళ్ళీ పని పెరుగుతుంది. అవన్నీ చూసి మళ్ళీ తీసేయడానికి ఆ బద్ధకంతోనే ఈయన కాదు సార్ వదిలేయండి ఇది కాదు అన్నట్టు చేస్తున్నాడు. ఈ విధమైన ప్రవర్తన చేస్తున్నాడు ఈయన. దీనికి ఏమన్నా లేకపోతే మా ఏమన్నా కుట్ర ఉందా, మా పగ ఉందా, ఈ పిల్లల్ని జాబులు ఇవ్వకుండా ఎదగనియకుండా చేయదని ఇంకేమైనా ఉందా? దీనివల్ల మేము ఎందుకు ఈ విధంగాని అండ్ అడ్వకేట్ జనరల్ గారు కూడా ఏదైనా అన్యాయం జరిగితే మాకు న్యాయం చేయండి, న్యాయాన్ని గెలిపించడానికి కూడా మేము ఎంతో పోరాడాల్సి వస్తుంది అన్న. అది ఈ ప్రజాస్వామ్యంలో చదువుకున్న మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయడానికి చదువుకున్న వాళ్ళు మేమే రోడ్ ఎక్కి 8 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. ఇంకా చదువులేని వాళ్ళు ఏమైనా గుడ్డి జనాలు వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే కూడా వాళ్ళు ఎక్కలేరు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కూడా మాకు సహకరించాలి. అందరూ ఇది మా గ్రామీణ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అధికారులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇట్లా పిల్లలకు అన్యాయం జరిగింది దీని గురించి ప్రస్తావన తీయాలా. ఎందుకంటే మా ఒక్కరి సమస్య అని కాదు. ప్రజాస్వామ్యం అంటే ఎట్లుండాలంటే పబ్లిక్ని చూస్తే గవర్నమెంట్ బెదిరుకోవాలా, గవర్నమెంట్ని చూసి పబ్లిక్ని బెదిరుకోవద్దు. ఇప్పుడు ఒక 10 మంది పోలీసు చూసిన 10 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పారిపోవద్దు, మనల్ని చూసి వాళ్ళు పారిపోయేటట్టు అది ప్రజాస్వామ్యం అంటే. పబ్లిక్ ఉన్న పవర్ అది. గవర్నమెంట్ని చూసి ఎప్పుడు పబ్లిక్ భయపడదు, పబ్లిక్ని చూసి గవర్నమెంట్ భయపడాలా. అంటే మనకి ఏమైనా అన్యాయం జరిగితే దాన్ని ఎదిరించాలి, అది ఎంతటికైనా సరే. మనం ఇప్పుడు మాకు జీవో 46 వల్ల అన్యాయం జరిగింది, మేము సరే పోనీలే అని ఇప్పుడు దీన్ని వదిలేసినాం అనుకో, రేపు ఇంతకన్నా పెద్ద అన్యాయం జరుగుతుంది, అంతకన్నా పెద్ద అన్యాయం జరుగుతుంది, ఇంకా వేరే వాళ్ళకి జరుగుతుంది, అందరికి జరుగుతుంది. సో ఈ అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ 8 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం. ఇది జీవో నెంబర్ 46 తొలగే వరకు పోరాటం చేస్తాం. దానికి మా జీవితం పరంగా పెట్టమన్నా పెడతాం. మాకు ఇప్పుడు ఏం లేదన్న, కష్టపడ్డాం. దాదాపు 2 లక్షల అప్పు తీసుకొచ్చి ఈ కానిస్టేబుల్ జాబ్ కోసం దాని ఎంతో కష్టపడి మెరిట్ మార్కులు తెచ్చుకొని రాసినాం. ఇప్పుడు వేరే ఎగ్జామ్స్ చదవని బుక్ పట్టుకుంటే చదువు మైండ్కి ఎక్కుతలేదు. ఇదే మధ్యలో మెదులుతుంది జీవో నెంబర్ 46 నీకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అన్యాయం జరిగిందని. ఏ విధంగా మాకు ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చిందనుకో, మాకు మేము చదువుకు పడ్డ కష్టానికి ఫలితం తగ్గుతుంది, మేము రేపు ఇంకో ఉన్నత ఉద్యోగానికి ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు 2 లక్షల అప్పు ఉంది, అప్పు తీర్చుకోవాలన్నా వేరే ఎగ్జామ్కి ఏ విధంగా చదువుతాం మేము? సో మా పడ్డ కష్టానికి మాకు ఫలితం రావాలా. అది సమాజంలో మేము 2-3 సంవత్సరాల నుంచి ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? 2 సంవత్సరాల నుంచి చదువుతున్నావు కదా, జాబ్ ఎందుకు? హైదరాబాద్లో మా పేరెంట్స్ మా రిలేటివ్స్ ఉన్నారు, అరే మా ఇంటి పక్కల పిల్లగాడు వాడు మెకానిక్ షాప్ చేసి కూడా జాబ్ రాసిండు, వానికి వాని భార్యకి ఇద్దరికి జాబ్ వచ్చి నువ్వు 2 సంవత్సరాల నుంచి చదువుతావు, నీకు జాబ్ ఎందుకు రాలేని అడుగుతున్నారు. వాళ్ళని ఇంకా కూర్చోబెట్టి జీవో నెంబర్ 46 ఇట్లయింది పెద్దమ్మా అట్లయింది పెద్దమ్మా అని వాళ్ళకి చెప్పగలుగుతాము. అడిగిన వాళ్ళందరికీ వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీడు మంచి చదివి లేకుంటాడు, ఆ పిల్లలు మంచి చదివింటారు అంతే. జాబ్ వచ్చినోడు చదివినోడు, జాబ్ రానోడు చదవనోడు, మార్క్స్ గీక్స్ జీవో నెంబర్ అవన్నీ వాళ్ళు చూడరు.
ఇదే మేము కోరుకునేది. మేము పడ్డ కష్టానికి మా అమ్మ నాన్న ఏం పెద్ద బిజినెస్ మ్యాన్లు, యాక్టర్లు, డాక్టర్లు ఏం కాదన్న. వాళ్ళు ఉన్న స్తోమతలు మమ్మల్ని చదివించారు. మేము కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినాం. మాకు 127 మార్కులు తెచ్చుకోవాలంటేనే ఎంతో కష్టపడాలి. చిన్నప్పటి నుంచి మేము పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఏం కాదు. ఉన్న డబ్బులు అమ్మ నాన్నతో ఉన్న డబ్బులు అన్నీ తీసుకొచ్చుకొని కోచింగ్ సెంటర్లో దీనిలో పెట్టి కష్టపడ్డాం. మాకు ఈ ఉద్యోగాలు కూడా దక్కనీయకపోతే ఇంకా మేము ఏం చేసుకోవాలి చెప్పండి. మా పరిస్థితి చూస్తే రేపు విలేజ్లో కూడా చదవనోడు కూడా చదువుతాడు. ఏందిరా మీకే ఎంతసేపు రాలి, ఇంకా మేమేడే చదువుతామని. సో దీన్ని త్వరగా రద్దు చేసి మాకు న్యాయం చేయాల్సింది అనేసి ఇప్పటికి 4-5 సార్లు వస్తున్నాం. ఈరోజు కూడా వస్తున్నాం. వీళ్ళు ఏమన్నారంటే ప్రభుత్వం వీళ్ళు ఏం చేస్తారంటే, మా బాధ ఏంటంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 46 తీస్తుందా, లేకపోతే జస్ట్ ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్కి మమ్మల్ని వాడుకోవడానికి చేస్తాం బాబు అని ఊరిస్తున్నారు. ఇదే మాకు అనేది. తీయకపోవడానికి కారణాలు ఏంటి, ఏం చెప్తున్నారు అంటే తీయకపోవడానికి వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇది జీవో నెంబర్ 46 తీసుకొచ్చింది సీఎం కాదన్న. అంటే సపరేట్గా వాళ్ళ ఇబ్బంది ఏంటంటే ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారన్న. దీన్ని తీయాలంటే ఎప్పుడు తీయాలంటే నోటిఫికేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాకముందుకి అప్పుడే దీన్ని క్యాన్సిల్ చేయాలా. ఇప్పుడు ప్రిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది అండ్ రిజల్ట్ కూడా ప్రకటించారు కదా. ఇప్పుడు తీయాలంటే ఏమైందంటే నోటిఫికేషన్ మొత్తం అంటే వీళ్ళు ఇప్పుడు జీవో నెంబర్ 46 తీస్తే మళ్ళీ జాబ్ వచ్చిన వాళ్ళు అప్పుడు ఆ విధంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కదా, ఇప్పుడు ఎట్లా తీస్తారని మళ్ళీ లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీన్ని తీయాలంటే వీళ్ళు మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి తీయాలా. వీళ్ళకి అది కూడా తీయలేకపోతున్నారు. అదే మా బాధ. ఎందుకు తీయలేకపోతున్నారు మీరు? మీకు అవకాశాలు ఉన్నా కూడా ఎందుకు తీయలేకపోతున్నారని కోర్టులో లాయర్ని పెట్టుకొని, అడ్వకేట్ పెట్టుకొని మేము వాదిస్తే మాకు అగెనెస్ట్గా మళ్ళీ లక్షలు కట్టి లాయర్లను పెట్టి స్టే ఆర్డర్ అవన్నీ తీసేసి మా ఇబ్బంది పెడుతున్నారు. ఎదురు చూసినా ఆగం చేస్తున్నారు. అదే మా ఆవేదన. వాళ్ళు ఏమంటున్నారంటే ఆగం చేసినాం అంటలేను, న్యాయం చేస్తాం అంటున్నారు. దానికోసం మేము ఆగుతున్నాం. మీరు న్యాయం చేసే మా బాధ ఏంటంటే ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఎంపీ ఎలక్షన్స్ వరకు మమ్మల్ని మీకు చేస్తామని మా ఓట్లు తీసుకొని తర్వాత మమ్మల్ని ఆగం చేస్తారా, అదే మాకు. ఆ ఎలక్షన్స్ అయిపోయేలోపే మాకు ఈ జీవో నెంబర్ 46 రద్దు చేసి న్యాయం చేయాలని మేము ఈ విధంగా ఇక్కడికి వచ్చినాం ఈరోజు ప్రజా దర్బార్కి. అంతే. దాన్ని కూడా మన ఇన్ఛార్జ్ మా వనపర్తి నియోజకవర్గం గతంలో మాజీ ఎమ్మెల్యే అయిన చిన్నారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి. అతను కూడా సానుకూలంగా స్పందించాడు. మీకు త్వరలోనే దీని గురించి చర్చించి మీకు అధికార ప్రకటన చేస్తామని చెప్పిండు. దానికోసమే వెయిట్ చేస్తున్నాం.